అయినట్టయితే లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అయితే ఉండే ఛాన్స్ ఉంది, లేదా డెత్ పెనాల్టీ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే తను ప్రెగ్నెంట్ కూడా కాబట్టి. సో 304B ప్రూవ్ అయినట్టయితే మినిమం 7 years నుంచి లైఫ్ సెంటెన్స్ అయితే పడే అవకాశం ఉంది. సో మొత్తానికి పనిష్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండబోతోంది. సో ఈ కేసులో ఇప్పటి వరకు ఉన్న కరెంట్ స్టేటస్ ఏంటంటే, అక్యూజ్డ్ ఎవరైతే హరిబాబు ఉన్నాడో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది, ఇన్వెస్ట్మెంట్ అయితే కొనసాగుతుంది. ఫ్యామిలీ రోల్ మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అంటే ఇది హరిబాబు ఒక్కడే చేశాడా, లేదా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం కలిపే చేశారా అనే విషయం. ఎందుకంటే మల్టిపుల్ అటెంప్ట్స్ షార్ప్ వెపన్తో ఉన్నాయి, ప్లస్ గొంతు కూడా నిలిమి చంపిన ఆనవాళ్ళు అయితే బయటపడ్డాయన్నమాట. సో ఫైనల్ అనాలిసిస్ ఏంటంటే, ఇది ఒక రీజన్ వల్ల జరిగిన క్రైమ్ అయితే కాదు. సో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో లవ్ మ్యారేజ్లో ఉన్నటువంటి ప్రెజర్స్, లేదా ఈ డౌరీ హెరాస్మెంట్ ఉంది, ఈ హరిబాబు ఎవరైతే ఇంకొక ఉమెన్తో అఫైర్ పెట్టుకున్నారనే యాంగిల్ కూడా ఇందులో ఉంది, ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ కూడా హరిబాబుని చేశారనే ఒక ఇది కూడా వినబడుతుంది అనమాట.